ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. నౌ ద స్క్రీన్ ఈస్ ఆన్. యెస్. మనం ఇవాళ హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఉన్నాం. ఎవ్రీథింగ్ ఈస్ వర్కింగ్ స్టార్. మొదట నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలములను ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారము ఏర్పరచబడెను. అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలమని పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలం. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారమాయను. అందులో సువర్ణ ధూపర్తియు అంతటకు బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసములను ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతికర్రయు నిబంధన పలకలను ఉండెను. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమ గల కెరూబులుండెను. వీటిని గూర్చి ఇప్పుడు వివరంగా చెప్పవలవడదు. ఇవి ఇలాగూ ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయుచు నిత్యమును ఈ మొదటి గుడారంలోనికి వెళ్ళుదురు. కానీ సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారమునకు ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. దీనిని బట్టి ఆ మొదటి గుడారమును ఇంకా నిల్చుండగా అతి పరిశుద్ధ స్థలములలో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయములు ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నని ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనతోనూ సంబంధించిన శరీరాచారములను మాత్రమే ఉన్నది. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణయునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒకసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. అనగా మేకల యొక్కయు ఎడ్లు యొక్కయు రక్తమును మైలుపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా ఏర్పరచుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలు విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఈ హేతు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన ఆపదల నుండి విమోచనయు కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును కూర్చిన వాగ్దానమును పొంది నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము ఆవశ్యము. ఆ శాసనమును వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనాను చెల్లునా? అందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు.
ధర్మశాస్త్ర ప్రకారం మోసే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నేలతోనూ రక్తవర్ణము గల గొర్రె బొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడెల యొక్కయు మేకల యొక్క రక్తమును తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథం మీద ప్రజలందరి మీదను ప్రోక్షించను. అదే విధముగా గుడారము మీదను సేవా పత్రములన్నిటిలను మీదను ఆ రక్తం ప్రోక్షించెను. మరియు ధర్మశాస్త్రము ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. పరలోకమందున్న వారిని పోలిన వస్తువులను ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను గాని పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలములను పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించును. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. అట్లయిన ఎడల జగత్ పునాది వేయబడిన మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. మనుషులు ఒక్కసారి మృతి పొందవలసి నియమింపబడెను. ఆ తరువాత తీర్పు జరుగును. ఆమేన్. చదువుకోండి. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఆమేన్. దేవుడి వాక్యము దీవించును గాక. We'll read it in English too. Then verily the first covenant also had ordinances of divine. నేను బైబిల్ చదువుతా. I want to read this in Bible. Now even the first covenant had regulations for worship and an earthly place of holiness. For a tent was prepared, the first sections in which are the lampstand and the table and the bread of the presence. It is called the holy place. Behind the second curtain was the second selection called the most holy place. Most holy place, table, lampstand, and the bread of the presence. It is called the holy place. Behind the second curtain was a second section called the most high place. Holy place, having the golden altar of the incense and the ark of the covenant covered all sides with gold, in which was a golden urn holding the manna and Aaron's staff that budded and the tablets of the covenant. Above it were the cherubim of glory overshadowing the mercy seat. Of these things we cannot now speak in details. These preparations having thus been made, the priests go regularly into the first section performing their ritual duties, but into the second only the high priest goes, and he but once a year, and not without taking blood, which he offers for himself and for the uncertain and unintentional sins of the people. By this the Holy Spirit indicates that the way the holy place is not yet opened as long as the first section is still standing, which is symbolic for the present age. According to this arrangement, gifts and sacrifices are offered that cannot be perfect and conscience of the worshipper, but deal only with the food and drink and various washings regulations for the body imposed until the time of Reformation. But when Christ appeared as a high priest of the good things that have come then through the greater and more perfect and not made with the hands, that is not of this creation, he entered once for all into the holy place, but not by means of the blood of goats and calves, but by the means of his
own blood, thus securing an eternal redemption. For if the blood of goats and bulls and the sprinklings of defiled persons with the ashes of a heifer sanctify for the purification of the flesh, how much more will the blood of Christ, who through the eternal Spirit offered himself without blemish to God, purify our conscience from dead works to serve the living God. Therefore, he is a mediator of a new covenant, so that those who are called may receive the promised eternal inheritance, since a death has occurred. Since a death has occurred that redeems them from the transgressions committed under the first covenant. For where a will is involved, the death of the one who made it must be established. For will takes effectively only at a death, since it is not force as long as the one who made it alive. Therefore, not even the first covenant was inaugurated without blood. For when every commandment of the by the law had been declared by the Moses to all the people, who he took the blood of calves and goats with water and scarlet wool and in the hyssop, and sprinkled both the book itself, sprinkled both the book itself and all the people, saying, "This is the blood of the covenant of that God commanded for you." And it is the same way he sprinkled the blood with both the tent and all the vessels used in the worship. Indeed, under the law, almost everything is purified with blood, and without shedding of blood, there is no forgiveness of sins. Thus, it was unnecessary. Thus, it was necessary for the copies of heavenly things to be purified with these rites, but the heavenly things themselves with the better sacrifices than these. For Christ has entered not into the holy place made with the hands, which are copies of the true things, but into heaven itself, now to appear in the presence of God on our behalf, nor as it were for himself repeatedly, as the high priest enters the holy places every year with the blood not his own. For then he would have had to suffer he would have suffered repeatedly since the foundation of the world. But as it is, he has appeared on once for all at the end at the age of the ages, to put away sin by the sacrifice of himself. And just as it is appointed for man to die once, and after that comes judgment, so Christ, having been offered once to bear the sins of many, will appears on a second time, not to deal with sin, but to save those who are eagerly waiting for him. Amen. God bless this word. దేవుడి వాక్యం దీవించును గాక. See you again tomorrow. Bye bye. Take care. God